హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. జేహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం నాలాలో పడి ఓ బాలుడు కొట్టుకుపోయాడు. హుస్సేన్ సాగర్ లో మృతదేహం లభించగా సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించి 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలలో పడి చనిపోయాడని ఎమ్మెల్యే విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు కొద్దిగా సైడ్. ఇందిరాగాంధీపురంలో చిన్న బాలుడు 6 సంవత్సరాలటువంటి బాలుడు గ్రేవ్గాడ్ పక్కకున్నటువంటి ఏదైతే నాలా ఉందో కుక్కట్పల్లి నాలా, ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగు దొరకడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలాసార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యేని నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని సమస్యలు చెప్పాలి. కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో 8 మంది కార్పొరేటర్లను గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరొక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.